గుడ్ ఈవినింగ్ ఆశ గారు. రెహమాన్ గారు మీరేమంటారు? అంటే విస్తరించడం, డెవలప్ చేయాలనుకోవడం కరెక్టే. కానీ ఇప్పుడు తీసుకున్న డెసిషన్ ఈ విధంగా చేయడం, దీంట్లో ఉన్నటువంటి సమస్యలు లేదంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏ విధంగా అనుకోవచ్చు? ఆశ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులు అట్లాగే ఐనిస్ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా దేశం ప్రపంచం గ్లోబలైజేషన్ అవుతుంది. అట్లానే తెలంగాణ రాష్ట్రం అనండి, భారతదేశం అనండి, పట్టణీకరణ అనేది పెరుగుతూ పోతుంది. నిజానికి గతంలో ఈ దేశం అంటే గ్రామాలు వ్యవసాయ ఆధారిత దేశంగా ఈ దేశం ఉండేది. ఇప్పుడు ఈ దేశం ఏ ఆధారితంగా ఉంటుంది, ఈ దేశంలో ప్రధాన వృత్తి ఏంది అనేది మళ్ళొకసారి విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఇప్పుడు గ్రామాలన్నీ తరిగిపోతున్నాయండి. అసలు పట్టణీకరణ అనేది మనం గ్రాస్ రూట్ లోకి వెళ్ళి చూసుకున్నా, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూసినా గ్రామాలు చాలా కుసించుకుపోయి అక్కడ కూడా మున్సిపాలిటీలు పరిధి పెరిగిపోయి గ్రామాలను విలీనం చేసుకొని మనం మండల కేంద్రాలలో మరి అట్లానే కింది స్థాయిలో కూడా పట్టణీకరణ అనేది పెరుగుతూ పోతాం. నిజానికి గ్రామాలలో ఉండేటువంటి ఉపాధి అవకాశాలు దెబ్బతిన్న తర్వాత, గ్రామాల్లో వ్యవసాయ రంగం ఈ దేశంలో పూర్తిగా దెబ్బతినిపోయిన తర్వాత, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రాకపోవడం చేత, అనేక కారణాల చేత వ్యవసాయం అనేది పూర్తిగా కుదేలైపోయిన తర్వాత ఈ దేశంలో పట్టణీకరణ పెరుగుతూ పోతుంది. అట్లానే మురికివాడలు కూడా, అంటే గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేక ప్రజలు పట్టణాలకు రావడంతో కూడా మురికివాడలు ఉపాధి లేకపోవడం చేత ఇదంతా మనం పెరగడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసి పరిధి పెంచుకొని 150 వార్డుల నుంచి 350 వార్డులకు, కోటి జనాభా నుంచి 134 కోట్ల జనాభాకు పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అట్లానే బడ్జెట్, అట్లానే సౌకర్యాలు, మిగతా వాటిని మనం ఒకసారిగా చూసుకున్నప్పుడు మెట్రోని విస్తరిస్తామని చెప్తున్నారు, ఓఆర్ఆర్ ను విస్తరిస్తామని చెప్తున్నారు. నిజానికి అంటే మనకు తెలంగాణ సాధించుకున్న తర్వాత జిహెచ్ఎంసి డెఫినెట్ గా కొంత అభివృద్ధి, కొంత సౌకర్యాలు, కొంత మార్పును మనం ఖచ్చితంగా ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ మిగతా అంశాలు కానీ మనం చూసినాం. అంటే నగరానికి ఆనుకొని ఉన్నటువంటి మున్సిపాలిటీలని విలీనం చేయడంతో పాటు వాటి పరిధిని విస్తరించడం, సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్ ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం కానివ్వండి, మిగతా దీని ప్రకారం కానీ ఒక కొత్త ప్రణాళిక, కొత్త అవకాశాలు, కొత్తగా ఉన్నటువంటి అంటే నగరానికి ఆనుకొని ఉన్నటువంటి మున్సిపాలిటీలను విలీనం చేసుకొని ఒక మహానగరంగా రూపొందించడం. ఇప్పటికే ఇది ఈ కొత్త జీవో ద్వారా భారతదేశంలో అతిపెద్ద మెగా నగరంగా రూపొందించుకోబోతోంది. అలాగే ప్రపంచంలోనే ఒక పెద్ద నగరంగా కూడా రూపొందేటువంటి అవకాశం. అయితే ఇదే సందర్భంగా ఖచ్చితమైనటువంటి సవాళ్లు ఉన్నాయి. అంటే దీని పరిధిని విస్తరించుకున్న తర్వాత నగరానికి కావాల్సినటువంటి మౌలిక అవసరాలు కానివ్వండి, మౌలిక వసతులనే కానీ మిగతా అంశాలకు సంబంధించినటువంటి చర్చ కూడా తప్పకుండా జరుగుతుంది. అంటే గతంలో ఎంసీకేగా ఉన్న ఎంసీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ జిహెచ్ఎంసీగా మారినప్పుడు కూడా ఇలాంటి అభ్యంతరాలే వచ్చినాయి. అంటే ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నట్టుగా మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ ఉన్నప్పుడు దాదాపుగా మేయర్ స్థానం అంతా మజ్లిస్ పార్టీకి, లేకపోతే మజ్లిస్ అంటే రిజర్వేషన్ మారితే కనుక ఎస్సీ కానీ లేకపోతే ఎవరికైనా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ అభ్యర్థినే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నారు, మళ్ళీ ఇందులో కొత్తగా 3 మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లు పెట్టి మళ్ళీ మజ్లిస్ అప్పచెప్తారన్నారు. అందులో అంటే ప్రభుత్వం రూపొందించినటువంటి డ్రాఫ్ట్ లో మనకు అది ఎక్కడ కనపడలేదు. దాని పరిధి 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 18 నుంచి 2000 చదరపు కిలోమీటర్లకు విస్తరించబోతా ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ ను విస్తరించబోతా ఉన్నారు. అంటే అలాగే 150 వార్డులు కాస్త 300 వార్డుగా మారేటువంటి అవకాశం ఉంది. 6 జోన్లు, సర్కిళ్లు 30 సర్కిల్ గా మారేటువంటి అవకాశాన్ని మనం చూస్తున్నాం. ప్రతి వార్డులో అంటే ప్రభుత్వం చెప్తున్నది మాత్రం 40,000 నుంచి 50,000 వరకు ఉండేలాగా జనాభా ప్రతి వార్డులో అని చెప్తున్నారు. ప్రతిపక్షం సంబంధించి దీనికి పూర్తిగా భిన్నంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది డీసెంట్రలైజేషన్ ప్రోత్సహిస్తుంది, స్థానికంగా సమస్యలు తలెత్తుతాయని చెప్తున్నారు. ఏదేమైనా నగరం విస్తరణ, నగరంలో ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలకు సౌకర్యము, రోడ్డు సౌకర్యాలు, అలాగే డ్రైనేజ్, మెరుగైనటువంటి ఒక డిజైన్ డ్రైనేజ్ వ్యవస్థ
ఈ నగరానికి అవసరం ఉన్నది. ఈ మధ్య కాలంలో మనము నగరంలో ఆక్రమణలు తొలగించడం ఇదంతా హైడ్రా వచ్చిన తర్వాత ఇదంతా మనం చూస్తా ఉన్నాం. ముందు హైడ్రా పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆ తర్వాత నాలాల్ని లేకపోతే నగరంలో ఉన్నటువంటి లేక్స్ ని చెరువుల్ని కబ్జా చేయడం అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా అవి తొలగించకపోతే ఈ నగరం చెన్నై లాగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంటదని చెప్పి దానికి కొంత మద్దతు రావడాన్ని కూడా మనం చూసినాం. ఏదేమైనా అప్పటికీ ఈ నగరం మరింత అభివృద్ధి కావాలి, మరింత విస్తరణ కావాలి. ఉన్న మున్సిపాలిటీలకి లేకపోతే ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు రావాలనడంలో నిర్వివాద అంశం. ఇందుకు కావాల్సినటువంటి బడ్జెట్ కేటాయింపులే కానివ్వండి, లేకపోతే ఒక శాస్త్రీయమైనటువంటి ఒక డిజైన్ ఒక రూపొందించుకొని అందుకు అనుకూలంగా వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వం ముందు ఉన్నది. అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మేరకు అభివృద్ధి చేస్తే దాని నెక్స్ట్ స్టెప్ లో అభివృద్ధి జరగాలని కోరుకోవడం నగర పౌరులుగా నగరంలో ఉన్నటువంటి బుద్ధిజీవులందరూ కోరుకుంటారు. నగరం వరకే అభివృద్ధి ఉండాలా, నగరానికి ఆనుకొని ఉన్నటువంటి మున్సిపాలిటీలు అలాగే ఉండిపోవాలని ఎవరం కోరుకోం. అయితే ఇవి ఇంక్లూడ్ అవడం వల్ల అంటే నగరానికి దగ్గరగా ఉన్నటువంటి కొంత రూరల్ కూడా పోవడం వల్ల నగరానికి కొంత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ కూరగాయలు కానివ్వండి, మిగతా నగరానికి కావాల్సినటువంటి ప్రాథమిక అవసరాలంతా ఈ రూరల్ నుంచే వస్తది. ఈ రూరల్ పెరగడం వల్ల మనము వేరే రాష్ట్రాల నుంచి కూరగాయలు ఇవన్నీ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే రియల్ ఎస్టేట్ కు ఒకటేసారి రెక్కలు రావడం చేత వ్యవసాయ ఆధారిత భూములన్నీ రియల్ ఎస్టేట్ గా మారుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, మేము మరి ఆర్థికంగా ఎదగొద్దాం, ఆ భూములకు విలువ పెరగొద్దా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఇదిగో అతిపెద్ద మహానగరంగా ఈ దేశంలో మన మున్సిపాలిటీ మన జిహెచ్ఎంసి మారబోతోంది. దీని ఫలితాలు ఎట్లా ఉండబోతాయి అనేటువంటిది ఒక పాలకవర్గం ఏర్పడిన తర్వాత అనుభవాల్లోకి వచ్చిన తర్వాత సవాళ్లు డెఫినెట్ గా ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది ఉంటదండి. ఎక్కడైనా ఏ ప్రయోగం మొదలు పెట్టినా లేకపోతే ఏ విధానాలు మొదలు పెట్టినా లేకపోతే ఏ ప్రభుత్వాలు కొత్త అంశాలు మొదలు పెట్టినప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీదనే జరుగుతాయి. అంటే ఒకటేసారి పట్టాలెక్కి పరిగెత్తినట్టుగా పాలన గానీ లేకపోతే కొత్త ప్రతిపాదనలు గానీ కొత్త విలీనాలు జరిగినప్పుడు ఎక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. చూడాలి భవిష్యత్తులో. అంటే దాంట్లో చిత్తశుద్ధి కూడా అవసరం అండి, పాలకులకు చిత్తశుద్ధి అవసరం. అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలి. మెట్రో విస్తరణ కానివ్వండి, మిగతా అంశాలు పనిచేయాలి, దానికి తగ్గటువంటి డెఫినెట్ గా ఒక పెద్ద టాస్క్ అండి. అంటే ఆశ గారు ఏ ఆలోచనలు చేయకుండా అంటే ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఏ అభివృద్ధి తనంతటా తానై విస్తరించదండి. ప్రభుత్వాలు, పాలక వర్గాలు, ప్రతిపక్షాలు, అధికారులు, అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అన్ని సమన్వయం చేసుకొని పనిచేసినప్పుడే నగరాలు అభివృద్ధి చెందుతాయి. డెఫినెట్ గా భారతదేశంలో ప్రపంచంలో ఒక గొప్ప మహానగరంగా మన హైదరాబాద్ నగరం రూపొందించుకోవాలని మనం అందరం కోరుకుందాం. అందుకోసం కేంద్ర ప్రభుత్వం